అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరాజ్ బ్లాగ్స్ అండి. మేము కాళేశ్వరం వెళ్ళామండి శివయ్య దర్శనానికి. చాలా చక్కగా జరిగిందండి. అక్కడ ప్రత్యేకత ఏంటంటే శివుడు, యముడి దేవాలయాలు ఇక్కడి ప్రత్యేకత అండి. ఇక్కడ గోదావరి, దాని ఉపనది అయిన ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహిని సరస్వతి నది ప్రవహించడం ఇక్కడ ప్రత్యేకత అండి. ఇక్కడ 3 సార్లు పుష్కరాలు జరుగుతాయండి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. మేము మార్నింగ్ 6కి వెళ్ళామండి పిల్లలతో. ఆటో తీసుకొని మా అత్తగారు, నేను, మా ఆయన, మా పిల్లలండి. చాలా బాగుందండి. అక్కడికి రీచ్ అయ్యాం 8:30, 9 వరకు. చూడండి, ఇక్కడ నుండి చూస్తే మనకు అక్కడ త్రివేణి సంగం లాగా మనకు అక్కడ కనిపిస్తుంది. మేమైతే ఎప్పుడెప్పుడా అనుకున్నామండి. మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత గోదావరి దగ్గర పువ్వులు, కొబ్బరికాయలు, అగరబత్తులు, దీపాలు తీసుకొని వెళ్ళామండి. చూడండి, పబ్లిక్ ఉన్నారు, కొంచెం తక్కువ ఉన్నారు. మేము వెళ్ళిన టైం బాగుందండి, కొంచెం వెదర్ చల్లగా ఉండే. చూడండి పాప, వాటర్ అంటే ఇంకా పిచ్చే ఉంటుంది. ఇంటి దగ్గర బకెట్లతోనే ఆడతారు, అక్కడ ఊరుకుంటారు. చూడండి, డబ్బులు ఇస్తుంది. మేము ముందుకు వస్తూ ఉంటే అది వెనక ఇచ్చేస్తాను. ఎడారి అనుకుంటున్నారేమో, ఎడారి వేషాలు. వాటర్లో మొక్కి పిల్లలకి స్నానం చేపిస్తున్నామండి. ప్రత్యేకంగా మేము గంగా స్నానానికి వెళ్ళామండి దేవుని దర్శించుకొని. చాలా అంటే చాలా వెదర్ చాలా బాగుండే, చల్లగా ఉండే. మళ్ళీ అలా అయితే స్టీమర్ ఎక్కుదాం అనడండి. అక్కడ చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి, చూడండి. మీరు కూడా వెళ్ళండి. ఇప్పుడైతే జనాలు ఏం లేరండి. పండుగ పర్వదినాల్లో బాగా పబ్లిక్ ఉంటారంట. మేము పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఇప్పుడే వెళ్ళాము. తర్వాత స్నానాలు అయిపోయిన తర్వాత ఇసుకతో శివుణ్ణి చేసి పూజించి దీపాలు వాటర్లో వదిలామండి. అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ కొట్టి. చూడండి, ఎన్నిసార్లు తీసుకొచ్చిన పిల్లలు అటే పోవడం అండి. అక్కడ ఆడవాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఉన్నాయండి. చూడండి, ఇక్కడ మొక్కిన తర్వాత దీపాలు వదిలామండి. చూడండి, చాలా చాలా దూరం వెళ్ళాయి. మంచిగా మేము చూస్తూనే ఉన్నాం. చాలా దూరం వెళ్ళేసరికి పిల్లలతో వెళ్ళడం అంటే మేము వెళ్ళిన టైం బాగుందండి, చల్లగా ఉన్నాయి. చూడండి, అక్కడ నుండి మేము స్టీమర్ దగ్గరికి వెళ్తున్నాం పడవ ఎక్కడానికి. చూడండి, ఒక 5 అనుకుంటున్నాయి. చూడండి, మా లల్లు అయితే ఎగ్జైట్ అవుతుంది. నల్ల పోతే మొసళ్ళు ఉంటాయా, డాల్ఫిన్లు ఉంటాయా, షార్క్ ఉంటుందా అని అంటుంది ఆల్రెడీ. ఇప్పుడే అవి కొంచెం కొంచెం ఉన్నాయి కాబట్టి నేను మాత్రం ధైర్యం చేసినా, కానీ నాకు మాత్రం భయమే వాటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి, ఈచ్ 100 తీసుకున్నానండి. అంత దూరం వెళ్ళాం కాబట్టి అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను మాత్రం ఇలా వాటర్లో వెళ్ళడం. మా దగ్గర బాగు దాటామండి. అది చిన్న పడవ కట్టెతో చేసింది. చూడండి, మళ్ళీ అలా అయితే బాగా ఎగ్జైటింగ్ అండి. చూడండి, ఫిష్, ముసలి అన్నీ ఏమో 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 పేర్లు చెప్పడం అన్నీ. వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇద్దరు ఉండేనండి పడవ నడిపేవాళ్ళు. అక్కడి నుంచి మేము స్నానాలు చేసిన అక్కడి నుంచి త్రివేణి సంగం వరకు ఆ 3 నదులు కలిసి ప్లేస్కి తీసుకుపోతున్నాయి. అక్కడికి తీసుకెళ్లారండి. గోదావరి, దాని ఉపనదైన ప్రాణహిత, అది సరస్వతి నది అనేది దేవునికి అభిషేకం చేస్తారంట గుళ్ళో. ఆ వాటర్ వచ్చి ఇవి ఇక్కడ కలుస్తున్నాయి గోదావరిలో. చూడండి, పిల్లలు అయితే ఎగ్జైట్. మళ్ళీ అల్లు ఫిష్ కనబడుతుందా అని తొంగి చూస్తుంది. ఫిష్లు అయితే ఏం కనిపించలేదండి మాకు. చూడు, భయమే లేదు, సోలో పోయి నిల్చుంది. అక్కడి నుంచి మళ్ళీ మేము ఇక గుడికి దర్శనానికి వచ్చామండి. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉండే, ఎండ లేకుండే, పబ్లిక్ కూడా తక్కువ ఉన్నారు. అట్లా 10:30 అయిందనుకుంటా మేము గుడికి చేరుకునేసరికి. చూడండి, మంచిగా దర్శనం చేసుకొని ఆ గుడిలో ప్రత్యేకత ఏంటంటే మధ్యలో గుడి ఉంటారు, 2 శివలింగాలు ఉంటాయండి. అదే అక్కడ ప్రత్యేకత. ఎప్పుడు 4 దిక్కుల నుండి, 4 ద్వారాల నుండి మనం దర్శించుకోవచ్చు. ఏ ద్వారం చూసినా శివుడు కనిపిస్తాడు. ప్రతి ద్వారం ముందు నంది ఉంటుందండి. మంచిగా చెట్లు, గుడి లోపల చెట్లు అంటే చూడండి, గుడి లోపల చెట్లు చాలా చల్లగా, మన దగ్గర గుళ్ళే ప్రశాంతంగా ఉంటాయి. అంత పెద్ద గుళ్ళల్లో చల్లగా కూర్చొని అవి చూడండి. గుళ్ళల్లో అన్ని రాళ్ళు కట్టున్నాయి. ఎక్కడికి పోయినా ఇలాంటివి ఉంటాయండి. నా కోసమే కావచ్చు, మా పిల్లలు ఎక్కుతారు, దొక్కుతారు. వీళ్ళని పట్టుకోవడానికే నాకు ఇంత సరిపోతుంది.
ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే యముని గుడి కూడా ఇక్కడ ఉంటుంది, యమగుడి అని. అందులో దాని లోపల ఉండే సొరంగంలా ఉంటుంది. అటు ముందుకెళ్ళి బయటకు వస్తారండి. నేను అది కూడా క్యాప్చర్ చేశాను, చూడండి. ఇది ఎంట్రన్స్. వీడియో కోసం వెళ్ళింది అనుకుంటారండి. నేను లోపల ఏం క్యాప్చర్ చేయలే, వీలుండే కానీ మేము దర్శనం చేసుకున్నాం మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా. ఇదేనండి యమకున్నం. పిల్లలు అటు ఇటు దాటుతున్నారు, మేము కూడా దాటాము. అండ్ దెన్ మేము ప్రసాదం తీసుకున్నామండి. చూడండి, కొబ్బరికాయ కావాలన్నారు, తీసిస్తున్న పిల్లలను. కాసేపు ఆడ కూర్చున్నాము. చాలా బాగుందండి, చల్లగా ప్రశాంతంగా, ఏ టెన్షన్ లేకుండా ఆడిపోతే చాలా చాలా మంచిగా ఉందండి అక్కడ ఫీలింగ్. అక్కడ నుంచి మళ్ళీ కౌంటర్ కాడికి వెళ్ళి లడ్డు ప్రసాదాలు అవి తీసుకొచ్చానండి. మళ్ళీ రిటర్న్ అయ్యామండి. శివయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.